అప్పటి నుంచి ప్రతి విషయంలో ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నేను అప్పుడు తెలుసుకున్నాను ఏంటంటే, నా సమస్య ఏదైనా సరే యేసు ప్రభుతోనే చెప్తాను. అందరితో నవ్వుకుంటూనే ఉంటా, అందరూ అనుకోవాలి ఈయనకి ఏ బాధలే అనుకోవాలి, కానీ నా బాధ నా వేదన ఏమైనా సరే నేను యేసు ప్రభుతో చెప్పడం ఎప్పుడైతే ప్రారంభించినానో అప్పటి నుంచి ప్రభు ఇచ్చే ధైర్యమే వేరు. హల్లెలూయా. అయితే ఇప్పుడు అంటున్నాడు కదా, యేసు ప్రభు ఎవరిని కోరుకుంటాడు అని అన్నప్పుడు నాకు మైండ్లో ఒక్కసారిగా ఆ రోజు గుర్తొచ్చింది. నాకు ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పరిచయం ప్రారంభించకన్నా ముందు ఆ రోజుతో నేను దేవుడితో ఏదైతే మాట్లాడినానో ఆ రోజు నాకు గుర్తొచ్చింది. 3 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినా నేను ఒక మాటను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అద్భుతంగా ఇల్లు కట్టుకునే విషయంలో కూడా దేవుడు చాలా అద్భుతంగా మేలు చేసినాడు. నేను నా దగ్గర ఏం లేదు కట్టుకోవడానికి, నా దగ్గర ఏమి లేదు. అయితే నేను అన్నాను, ప్రభువు నాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రమయ్యని ప్రార్థన ప్రారంభించిన. ప్రభు ఉండడానికి గృహం ఇచ్చినందుకు స్తోత్రం అని నేను ప్రార్థనలు చేస్తూనే ఉన్నా. రాత్రి 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్కసారి నిద్ర పట్టడం లేదు. ఆ నిద్ర పట్టని సమయము నేను దేవునితో గడుపుతానే ఉన్నా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో కావలసిన సమయంలో కావలసిన వస్తువులు, కావలసిన మనుషులను పంపి కావలసిన రీతిగా సహాయం చేసినాడు. ఇది బయట చెప్పడానికి, బయట వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా జరుగుతుందా, యేసు ప్రభు ఇట్లా నడిపిస్తాడా అంటే ఇట్లానే నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నమ్మిన వారికి ఖచ్చితంగా దేవుడు ఇట్లా నడిపిస్తాడు. నేనే సజీవ సాక్షిని ప్రతి విషయంలో. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, ఇప్పుడు ఇంకా పనులున్నాయి. అయితే నేను ఎట్లా ఊహించుకుంటానంటే పనులన్నీ అయిపోయినట్టు ఊహించుకుంటున్నా నేను. అంటే నా ఊహకు అందనట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు రాబోయే రోజులలో. హల్లెలూయా. అయితే ఒక విషయం ఏంటంటే, ప్రతి విషయంలో నేను యేసు ప్రభువుని ఎక్కడ కూడా సందేహించి ప్రార్థన చేయలేదు, ఎక్కడ కూడా. ఎందుకంటే ఆయన గురించి నేను తెలుసుకున్నా. ఆయన గురించి ఇప్పుడు మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన ఎటువంటి దేవుడు అని మనం తెలుసుకుంటే మనం ఆయనకి ఇష్టంలో ఎట్లా నడవాలో మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. అయితే నాకు కళ్ళ నుంచి నీళ్ళు ఎందుకు వచ్చినాయంటే, అందరూ వదిలిన సమయంలో యేసు ప్రభు నా చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల క్రితమే. అయితే మనం ఈరోజు దేవుని యొక్క లేఖనం ద్వారా, దేవుని యొక్క దైవ సేవకులు చెప్పిన మాటల ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనంటే, ఏం నేర్చుకోవాలనంటే ఈ లోకం మీద ఉన్న ఆశలన్నీ వదిలిపెట్టుకోవాలి. ఒకటి, ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గర ఏవి కూడా మన బాధలు కానీ మన ఏవి కూడా చెప్పుకోవద్దు. ఎందుకంటే మనిషి స్వభావం ఏంటంటే, ఎదుటి వారు బలహీనతలు మనకు తెలిస్తే వారు హేళన చేస్తారు తప్ప సహాయం చేయలేరు. చేసినా కొద్దిపాటి వారి వరకే. అయితే మన బాధలన్నీ యేసు ప్రభుతో చెప్పుకుంటే ఆయన చేసే సహాయము మనలను అనేకుల ముందు నిలబెడుతుంది. ఆయన చేసిన సహాయము శాశ్వత కాలంగా ఉంటుంది. మనుషులది కొద్ది వరకే ఉంటుంది. 1 రోజు 2 రోజు ఒక మాట చెప్పి వాళ్ళు తృప్తి, ఒక మాట చెప్పి ఓదార్చి పంపిస్తారు, అంతకు మించి ఏముండదు. అయితే యేసు ప్రభుతో మనం చెప్పుకోవడం ప్రారంభించినామంటే ప్రతి విషయంలో మనకి తిరుగుండకుండా ఆయన బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. 3 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినాను ఇప్పుడు, అందుకే నా కళ్ళలో నుంచి ఈరు తిరిగినాయి. హల్లెలూయా. అప్పుడు పరిచయం ఆగిపోయినప్పుడు అందరు విడిచిపెట్టినారు. అప్పుడు ఒంటరిగా ఉన్నాను. అప్పుడు అంటున్నారు, చాలా మంది సేవకులు అంటున్నారు, చాలా మంది జనాలు అంటున్నారు, పిచ్చోడా గవర్నమెంట్ జాబ్, నాకప్పుడు వెటర్నరీలో ఉండేది. అయితే నువ్వు ఆ పని వదిలిపెట్టేసి ఈ సేవ తిరుగుతున్నావు. ఈరోజు చూడు, సేవలే చేయలేదు, ఏం చేస్తున్నావు? ఎందుకు? ఒక పాస్టర్ గానే అన్నారు మాట, డబ్బులు లేకపోతే నువ్వు సేవ చేయలేవు, ఎందుకు? మళ్ళా పో, పనికి పో, మళ్ళా తర్వాత కొన్ని డబ్బులు సంపాదించుకో, అప్పుడు మళ్ళీ సేవ ప్రారంభించు. ఎవరివ్వరని. నిజంగానే సేవలు ఎవరివ్వరు, దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరివ్వరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పుడు ఈ సమయము, ఈ యొక్క స్థలము చాలా శూన్యంగా ఉంది. ఇక్కడ ఏం లేదు. రాత్రి 12 గంటలు అవుతుంది. అప్పుడు వచ్చి మోకరించి నేను ప్రభుతో అడుగుతున్నాను, ప్రభువా ఈ స్థలం చూపించినా కదా, ఈ స్థలం నువ్వే చూపించినా కదా, నువ్వు చూపిస్తే నాకు ఇస్తావు ఖచ్చితంగా.
నువ్వు చూస్తే నాకు ఇస్తావు దేవుడా అని నేను ప్రార్థన చేస్తున్నా. ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అయితే దేవుడు చూపించినట్టుగానే అడిగినట్టుగానే స్థలం ఇచ్చి పరిచర్యలో ఈరోజు ఆయన వాడుకుంటున్నాడు. అంటే ఆయన వాడుకుంటున్నాడంటే గొప్ప వ్యక్తులు, ఈయనేదో గొప్ప వ్యక్తిని, నీతిమంతుని కాదు, చాలా ఈ లోకంలో చివరి వ్యక్తిని నేను. హల్లెలూయా. విడవబడిన వ్యక్తిని, త్రోయబడిన వ్యక్తిని, ఓటమిలో కూరుకుపోయిన వ్యక్తిని, అలాంటి నన్ను ప్రభువు ఒక మంచి వ్యక్తిగా మార్చి ఈరోజు ఆయన సేవలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీతో కూడా ఒక విషయం పంచుకుంటున్నాను. ఏంటంటే మీకున్న బాధలు ఏమైనా కావచ్చు, ఇబ్బందులు ఏమైనా కావచ్చు, దీవెన లేకున్నా పర్వాలేదు, ఆశీర్వాదాలు లేకున్నా పర్వాలేదు, లోకం మీద ఆధారపడడం మనం ఎప్పుడు మానేస్తామో అప్పుడు దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న అన్న ముందుకు వచ్చి ఇవ్వాలి కేక్ని కట్ చేసే కార్యక్రమం నడిపిస్తాడు. శ్యామ్ సుందర్ అన్న ప్రార్థనతో స్టార్ట్ చేస్తాడు.